డన్. ఇక్కడ చూడండి. మనం ఇప్పుడు ఎగ్జిస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో, ఎగ్జిస్ట్ అంటే ఏంటి ఇక్కడ? ఎగ్జిస్ట్‌లో ఇక్కడ మనం ఏం జెప్పాము? దీనికి రీజన్ ఒకటే గావాలి. వాల్యూతో సంబంధం లేదు. నాకు రీజన్ అనే కీ ఉందనుకోండి లేబుల్‌లో వర్కర్‌కి ఆటోమేటిక్‌గా అది అక్కడ పోయి డిప్లాయ్ అవుతుంది. సో, మనం చెక్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఇక్కడ ఎఫినిటీ ఏదైతే మనము ఎఫినిటీ రాసామో ఇక్కడ మనకి యాంటీ ఎఫినిటీ అని రాదు. యాంటీ ఎఫినిటీ అని రాదు. ఎఫినిటీ అనేది తీసుకుంటాం. దానిలో జస్ట్ ఆపరేటర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆపరేటర్ తీసుకున్నాను. నోడ్ సెలెక్టర్, మ్యాచ్ ఎక్స్‌ప్రెషన్, కీ రీజన్ అని ఇచ్చేసాను. కీ రీజన్ ఇచ్చి ఆపరేటర్ ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము? ఇక్కడ వాల్యూ డిలీట్ చేద్దాం. వాల్యూతో పని లేదు నాకు ఇక్కడ. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆపరేటర్ ఎగ్జిస్ట్ తీసుకుంటానో ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి kubectl గెట్ నోట్స్ -f1 షో -labels. సో, ఇక్కడ నా వర్కర్ 1కి చూస్తే ఓకే. వర్కర్ 1కి రీజన్ ఉంది. వర్కర్ 2కి రీజన్ ఉంది. వర్కర్ 3కి రీజన్ ఉంది. మనం ఏం చేద్దాం? వర్కర్ 1కి రీజన్ డిలీట్ చేద్దాం. kubectl లేబుల్ నోట్స్ వర్కర్ -1 దాని తర్వాత నా రీజన్. సో, ఇప్పుడు చూస్తే నాకు నా వర్కర్ 1కి రీజన్ లేదు. నా వర్కర్ 2కి రీజన్ ఉంది. రీజన్ ఏంటి? ఇండియా. అండ్ దెన్ నా వర్కర్ నోడ్ 3 కూడా రీజన్ వచ్చేసి యూఎస్ఏ. సో, ఫరక్ పడదు. నాకు యూఎస్ఏనా, ఇండియానా ఇప్పుడు నాకు ఫరక్ పడదు. నాకు ఓన్లీ కీ రీజన్ అని ఉందా? వర్కర్ 2కి రీజన్ ఉంది. సో, వర్కర్ 2లో నాకు నా పాడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. వర్కర్ 3లో రీజన్ ఉందా? ఉంది. సో, నా పాడ్ అనేది వర్కర్ 3లో కూడా డిప్లాయ్ అవుతుంది. వర్కర్ 1లో రీజన్ ఉందా? వర్కర్ 1లో రీజన్ ఉందా? వర్కర్ 1లో రీజన్ లేదు. సో, నా పాడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో, చెక్ చేసి చూద్దాం. kubectl క్రియేట్ -f pod -yaml. Exist invalid. Okay, spelling mistake. సో, చెక్ చేద్దాం. ఓకే. ఎగ్జిస్ట్ రావాలి. ఎగ్జిస్ట్ రావాలి. ఓకే. మనం ఓన్లీ ఎగ్జిస్ట్ అని ఇచ్చాం. ఆపరేటర్ అండ్ దెన్ సేవ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. సో, డిప్లాయ్‌మెంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. kubectl గెట్ పాడ్ అనేవి రన్నింగ్‌లో ఉన్నాయా? రన్నింగ్‌లో ఉన్నాయి. -o వైట్. ఈసారి ఏం జరిగింటది?